రామాయణంలో సుందరకాండలో సెకండ్ సర్గ. ఇక్కడ లంకా నగరం ఒక వర్ణన. ఆ లంకలోకి ప్రవేశించే అక్కడ హనుమంతుడు ఆలోచించుకుంటున్నాడు. అలాగే తన రూపాన్ని మార్చుకుని ఆ నగరంలోకి ప్రవేశించి అక్కడ మళ్ళీ చంద్రుడున్న ఆ సమయంలో రాత్రి వేళలో మొత్తం కూడా సంచరిస్తున్నాడు. అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. ససాగర మన దృశ్యం అతిక్రమ్య మహాబలః త్రికూటశిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శః. మహాబలశాలి అయిన హనుమంతుడు ఎవ్వరికి సాధ్యం కానిది అటువంటిది ఆ సముద్రాన్ని దాటి వెళ్ళిపోయాడు. అవలీలగా దాటిన తర్వాత మళ్ళీ తిన్నగా త్రికూట పర్వత శిఖరం మీదున్న లంకా నగరం దగ్గరికి తన దృష్టిని సారించాడు. తతః పాదపముక్తేన పుష్పవర్షేణ వీర్యవాన్ అభివృష్టస్థితస్తత్ర భవో పుష్పమయోయతాం. పరాక్రమశాలి అయిన హనుమంతుడు త్రికూట పర్వతం మీద నిలిచి ఉండగా అక్కడ చెట్లు ఆయనపై పుష్పాలు వర్షింపచేశాయి. అప్పుడతడు పుష్పమయంగా ఉన్నట్టుగా అనిపిస్తున్నాడు. యోజనానాం శతం శ్రీమాన్ క్రీడ్వావ్యుత్తమ విక్రమః అనిశ్వాసన్ కపిస్తత్ర నాగ్లానిమధిగచ్చతి. ఎంతో పరాక్రమశాలి అయిన ప్రజ్ఞాశాలి అయిన హనుమంతుడు 100 యోజనాలు సముద్రాన్ని దాటి ఆ అలసట ఏమాత్రం లేకుండా చెక్కు చెదరకుండా అంతే ఆ శక్తితో అక్కడంతా కూడా నిట్టూర్పులన్నవి కానీ అలసిపోయానని కానీ ఈ ఘనకార్యం నేనే చేశానన్న అహంకారాలకి లోబడతాం కానీ ఇటువంటివేవి వికారాల రహితంగా ఉన్నాడు. పైగా ఇప్పుడు చెయ్యవలసిన దాని గురించి ఆలోచన చేసుకుంటున్నాడు. శతాన్యాహం యోజనానాం క్రమేయం సుబహున్యపి కిం పునః సాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం. 100 కొలది యోజనాలు దూరమైనా సరే నేను సులభంగా దాటగలను, ఎందుకంటే నేను రాముడు భక్తుణ్ణి, కేవలం ఈ 100 యోజనాలు ఒక లెక్క అని అనుకున్నాడు. ఇలా మళ్ళీ సతో వీర్యవతాం శ్రేష్ఠ ప్లవతామపి చోత్తమః జగామా వేగవాన్ లంకం లంఘయిత్వా మహోధనిం. ఆ హనుమంతుడు వెంటనే ఇంత దాటి వచ్చి కూడా అలసట లేకుండా మళ్ళీ ఇక్కడ అన్నీ ఉత్తమంగా ఉన్నవాడు, అందుకని ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా ఇప్పుడు లంకా నగరంలోకి వెళ్ళటానికి చూస్తున్నాడు. శత్వానాని చ మీనాని గంధవంతి వనాని చ గండవంతి చ మధ్యేన జఘామ నఘవంతి చ. అక్కడ వనాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మొత్తం గుబురుగా ఉన్నాయి. పైగా అక్కడ సువాసన బాగా వస్తుంది. ఆ సువాసన అంతా కూడా వ్యాపించిపోయినట్టుగా అయిపోయింది. అక్కడ మళ్ళీ కొన్ని శిలలు ఉన్నాయి, కొన్ని వృక్షాలు ఉన్నాయి. చాలా మనోహరంగా ఆ వనాలన్నవి కనిపిస్తూ ఉన్నాయి. శైలాశ్చ తరు సంచన్నాన్ వనరాజిశ్చ పుష్పితాః అభిచక్రామ తేజస్వి హనుమాన్ ప్లవగర్షమః. ఈ వానరోత్తముడు మహా తేజస్వి అయిన హనుమంతుడు ఆ చెట్లతో నిండిపోయిన పర్వతాల మీద పుష్పించిన ఆ పూలతో నిండిపోయిన ఆ చెట్లు ఉన్న ఆ వనాల మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. తస్మిన్నచలే తిష్టన్ వనాన్యుపవనాని చ సానఘాగ్రే చ తాం లంకాం దదర్శ పవనాత్మజ. ఆ పవనసూతుడైన హనుమంతుడు త్రికూట పర్వతం మీద మసులుతూ అక్కడున్న వనాల్ని మళ్ళీ ఉపవనాల్ని ఆ పర్వత శిఖరాల్ని అన్నిటినీ కూడా చూస్తున్నాడు. సరళాన్ కన్నికారశ్చ ఖర్జూరాశ్చ సుపుష్పితాన్ ప్రియాలాన్ ముచిలీదాశ్చ కూటజాన్ కేతకానపి. ఆ హనుమంతుడు అక్కడ దేవదారు వృక్షాలు అంటే ఎన్నో రకాల వృక్షాలు ఉన్నాయి, పూల చెట్లు కూడా చాలా రకాలుగా ఉన్నాయి. ఇవి బాగా పుష్పించి ఉన్నాయి. పైగా ఖర్జూరపు చెట్లు ఉన్నాయి, నిమ్మ వృక్షాలు, అంటే ఇది ఉంది అది లేదంటానికి వీలు లేకుండా ప్రతి వృక్షము ఉంది, అన్నీ కూడా అంత చక్కగా ఉన్నాయి. ప్రియంగూన్ గంధపూర్ణాశ్చ నీపాన్ సప్త చదాంస్తథా ఆసనాన్ కోవిధారశ్చ కరవీరాశ్చ పుష్పితాన్. సువాసన వెదలుచుతున్న ఆ పువ్వులు, అలాగే అక్కడ కడిమి పువ్వులు ఉన్నాయి, పూలు, అరటి, వేగి, కాంచన వృక్షాలు, అంటే పుష్పాలు అన్నవి కూడా ఎన్నో రకాల పుష్పాలు ఉన్నాయి. ప్రతి పుష్పం కూడా సువాసన భరితంగానే ఉన్నాయి. పుష్పభారా నిబద్ధాశ్చ తథా మకులితానపి పాదపాన్ విహగా కీర్ణాన్
పవనాదూతమస్తకాన్. గన్నేరు చెట్లున్నాయి. ఇవన్నీ కూడా పూలతో నిండిపోయి ఉన్నాయి. ఈ పూల భారాన్ని తట్టుకోలేకన్నట్టుగా కొమ్మలు కూడా వంగిపోయి ఉన్నాయి. మోదక చెట్లు, ఎన్నో రకాల వృక్షాలతో ఆ వనాలంతా కూడా నిండిపోయి ఉన్నాయి. ఈ గాలి తాకుతుంటే కూడా ఆ గాలంతా కూడా ఆ సువాసన తీసుకొస్తుంది. చల్లగా వీచుతూ ఉన్నది. అటువంటివన్నీ చూస్తున్నాడు హనుమంతుడు. హంసకారండవాకీర్ణ వాపీః పద్మోత్పలాయూతః ఆక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాశ్చ జలాశయాన్ సంతతాన్ వివిధే వృక్షైః సర్వరుత్ఫలపుష్పిత్యైః ఉద్యానాని చ రమ్యాని దదర్శ కపికుంజరః. ఇక్కడ ఏవైతే చెట్లు చూసాడో, పువ్వులతో ఉన్నాయి చూసాడో, అన్నీ చూసాడు. అక్కడ మళ్ళీ ఏమున్నాయి అంటే చిన్న చిన్న కొలనులాగా ఉన్నాయి. అందులో మళ్ళీ హంసలతో, పక్షులతో ఎంతో చక్కగా ఉంది. పైగా పద్మాలతో ఉన్నాయి. కలువ పూలతో ఎంతో బాగున్నాయి. దిగుడు బావులు అవి అన్నీ చాలా అందంగా ఉన్నాయి. అవన్నీ నిజంగా విహారానికి కావలసినట్టుగా ఆ ప్రదేశంలో అన్ని రకాలుగా ఉన్నాయి. పైగా ఇవన్నీ అన్ని కాలాల యందు చక్కగా పూలతో, పళ్ళతో సువాసన భరితంగానే ఎప్పుడూ ఉంటున్నాయి. అలాగే ఈ నీరు జలాశయాల్లో ఉన్నది కూడా అన్ని కాలాల యందు అలానే ఉంటుంది. అందుకని చాలా అందంగా ఉంది. అక్కడ ఉన్న వనాలు, మధ్యలో ఉన్న ఉపవనాలు, ఈ ఉద్యానవనాలన్నీ కూడా తిలకిచ్చి చూస్తున్నాడు హనుమంతుడు. సమాసాధ్య చ లక్ష్మీవాన్ లంకాం రావణ పాలితాం పరికాభిః సపద్మాభిః సోత్పలాభిరలంకృతం. సర్వ శుభలక్షణాలు సంపన్నంగా ఉన్న హనుమంతుడు రావణాసుడు పరిపాలిస్తున్న ఆ లంకకి దగ్గరగా వచ్చాడు. కన్నులకు విందుగా కనిపిస్తున్న ఆ పద్మాల చేత, కలవపూల చేత ఎంతో చక్కగా ఉన్న ఆ లంకను చూస్తున్నాడు. సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం సమంతాద్ విచరిద్భిశ్చ రాక్షసేరుగ్రధన్విభిః. సీతాదేవి అపహరణ కారణంగా శ్రీరాముడికి భయపడుతున్న రావణాసుడు పరిపాలిస్తుంది. పైగా అతను రక్షింపబడుతున్న ఈ నగరము ఇక్కడ అంతా కూడా రాక్షసుల రక్షణలో ఉన్నది. అందుకని వాళ్ళందరూ అక్కడ సంచరిస్తూ ఉన్నారు. కాంచనేన వృతాం రమ్యాం ప్రాకారేణ మహాపురీం గృహేశ్చ గ్రహ సంకాశైః శారదాంబుద సన్నివైః. బంగారు ప్రాకార అంటే ఆ గోడలన్నీ బంగారంతో చేసి ఉన్నాయి. అలాగే శరత్కాల మేఘంలాగా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. అంటే ఆకాశాన్ని తాకుతున్నట్టుగా అంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఆ ఇక్కడున్న ఇల్లులన్నీ కూడా. ఆ మహానగరం చాలా అందంగా ఉంది. పాండురాభిప్రతూలీభిః ఉచ్చాభిరభిసంవృతాం అట్టాలకసతాకీర్ణాం పతాకాధ్వజశోభితాం తోరణైః కాంచనైర్దివ్యైః లతాపంక్తి విచిత్రితైః దదర్శ హనుమాన్ లంకాం దివి దేవ పురీం యథా. ఆ లంకా నగరం ఎలా ఉందంటే ఇది బాగలేదని చెప్పడానికి వీలు లేకుండా అంత స్వచ్ఛంగా ఉంది. చాలా విశాలంగా ఉంది. అలాగే ఆ వీధులన్నీ కూడా చక్కగా అలంకరించి ఉన్నాయి. లెక్క పెట్టలేనన్ని ఆ మహోన్నతంగా అక్కడ ఉన్న పతాకాలన్నీ కూడా జెండాలన్నీ కూడా ఎగురుతూ ఉన్నాయి. శోభాయమానంగా ఉన్నది. దివ్యమైన బంగారు తోరణాలతో చిత్ర విచిత్రమైన పంక్తులతో చాలా చక్కగా కనిపిస్తుంది ఆ లంకా నగరం. ఇది స్వర్గమేమో అని అనిపించేలాగా ఇంద్రుడు పరిపాలిస్తున్న అమరావతి ఇది అన్నట్టుగా అనిపిస్తుంది ఆ లంకా నగరం. దాన్ని చూస్తున్నాడు హనుమంతుడు. గిరిమూర్ధ్నిస్థితాం లంకాం పాండురేర్భవనిశుభేః దదర్శ సా కపిశ్రేష్ఠః పురమాకాశకం యథా. స్వచ్ఛంగా అంత అందంగా ఉన్న ఆ భవనాలని అన్నిటినీ చూస్తున్న లంకా నగరాల్లో అక్కడ గిరులు కూడా అంటే అక్కడ ఉన్న కొండలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఆ హనుమంతుడు దాన్ని ఇవన్నీ నిజంగా ఆకాశానికి తాకుతున్నట్టుగా అనిపిస్తుంది. అంత అందంగా ఉంది ఈ నగరము అని. పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానామివాకాశే దదర్శ హనుమాన్ పురిం. విశ్వకర్మ నిర్మించిన ఆ లంకా నగరము, రాక్షసరాజైన రావణాసుడు పరిపాలిస్తున్న ఆ పురము, ఇది ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉన్నది. అలాంటి లంకా నగరాన్ని చూస్తున్నాడు హనుమంతుడు. కొన్ని ఎలా చెప్తారంటే వస్త్రాలు అందంగా ఉండి సువాసన భరితంగా మనం అంతా కూడా ఆ వచ్చేలాగా ఉంటే సరిపోతుందా అంటే నా లోపల అంతలాగా ఉండాలి. వేసుకున్న వస్త్రం ఎంత బాగుందో నా లోపల నా మనస్సు, నా ఆలోచనని, మాట్లాడే తీరు ఇవన్నీ బాగున్నప్పుడే సుగుణాలు ఉంటాయి. ఈ చుట్టూ ఉన్నవి కూడా ఎంత ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ కూడా నాలో ఉన్న గుణదోషాల కారణంగా, వికార దోషాల కారణంగా
నేను దుర్గుణాలతోనే ఉంటూ ఉన్న కారణంగా, అలాగే ఈ ప్రభావం నా మీద మళ్ళీ జ్ఞానపరంగా తీసుకెళ్ళదు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నంత మాత్రాన మళ్ళీ అలజడిప్రాయంగా ఉన్న నేను ఆ అలజడిని తొలగించుకోలేను. ఈ లోపల ఎప్పుడైతే ఉంటుందో, నేను ఏ ప్రదేశంలో ఉన్నా సరే, అది ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నా, అలజడిప్రాయమైన వాతావరణం ఉన్నా సరే, నా లోపల ఎప్పుడైతే అన్ని జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ నా అధీనంలో ఉన్నాయి. సత్ప్రవర్తన అన్నది నేను ఎప్పుడూ నిరంతరము ఆచరిస్తూ ఉన్న కారణంగా దాని ప్రభావం నా మీద ఉండదు. ఇన్ని సుగుణాలు ఉన్న ఆ హనుమంతుడు ఇటువంటి ప్రదేశంలో ఎక్కడ చూసినా సరే ఆహ్లాదకరంగా, మనోహరంగా, మైమర్పించేలాగా ఉన్నది. అయినా సరే తను వచ్చిన కార్యం మీద తప్పితే ఇటువంటి వాటి దేని మీద తన దృష్టి ఎప్పుడూ పోలేదు. వక్రప్రాకార జగనాం విపులాంబునావాంబరాం శతఘ్నీశూలకేశాంతం అట్టాల కవతం సకాం. ఈ హనుమంతుడు విశ్వకర్మ చేసిన నిర్మించిన ఆ లంకాపురాన్ని చూస్తున్నాడు. ఇది ఎలా ఉందంటే చుట్టూ కూడా పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి. దాని మధ్యలో మళ్ళీ చాలా అందంగా ఆ నీటి కోసం ఏవైతే కట్టి పెట్టారో అవి అన్నీ ఉన్నాయి. పైగా ఎక్కడ చూసినా సరే చాలా అందంగా అలంకరించి ఉన్నారు. ఇక్కడ ఉన్న సేన కూడా ఎలా ఉన్నారు దీన్ని రక్షించే వాళ్ళు అంటే అన్ని ఆయుధాలని ధరించి ఉన్నారు. మన సేవా కృతాం లంకాం నిర్మితాం విశ్వకర్మణ ద్వారముత్తరమాసాద్య చింతయామాస వానరః. ఈ ద్వారపాలకులు ఎవరైతే ఉన్నారో, ఇంత అందంగా ఉన్న నగరాన్ని అంతమంది దాన్ని రక్షిస్తూ ఉన్నారు. వాళ్ళు అన్ని రకాలుగా అన్ని ఆయుధాలు ధరించి ఉన్నారు. ఈ సుందరమైన నగరాన్ని వీళ్ళు రక్షిస్తూ ఉన్నారు. అలాంటి లంకా నగరాన్ని, ఆ సేనని అందరినీ చూశాడు. ఏదైతే ఈ 4 పక్కల నుంచి ద్వారాలు ఉన్న లంకా నగరానికి అన్ని వైపులా కూడా రక్షణ కల్పిస్తూ ఉంటే, ఇతను ఇప్పుడు ఉత్తర ద్వారం దగ్గరికి చేరుకుని సీతాదేవిని దర్శించటం ఎలా అని ఆలోచిస్తున్నాడు హనుమంతుడు. కైలాస శిఖర ప్రజ్ఞా అలీకంతి నివాంబరం డీయమానమివాకాశం ఉచ్చిత్రేర్ భవనుత్తమేహ. ఈ నగరం కైలాసంలాగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది మళ్ళీ ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఇంత పెద్ద పెద్ద భవనాలు ఇవన్నీ ఉన్నాయి. ఇంత శోభాయమానంగా ఉన్నది ఎక్కడని సీతాదేవి ఉన్నది. సంపూర్ణం రాక్షసైర్గౌరీః నాగైర్భోగవతీమివ అచింత్యాం సుకృతాం స్పష్టాం కుబేరా దూషితాం పురాం. నాగజాతులు వ్యాప్తమైన పాతాళ నగరం భోగవతిలాగా ఇంత భయంకరంగా ఉన్నారు ఈ రాక్షసులందరూ కూడా. వీళ్ళందరూ ఈ నగరంలో నిండిపోయి ఉన్నారు. అంత స్పష్టంగా చక్కగా నిర్మించబడిన ఈ నగరము ఊహలకు అందనంత శోభాయమానంగా ఉన్నది. ఈ నగరం పూర్వము కుబేరుడు పరిపాలిస్తుండేవాడు. ద్రంశ్రీవిర్ బహుభిశూరేహ శూలపట్టి సపానిభిః రక్షితాం రాక్షసైర్గౌరీః గుహామాసీ విషేరివ. మహాసర్పాలు గుహల్లాగా ఈ లంకా నగరము కొరలు గలవారులాగా వీళ్ళు ఇంతమంది రాక్షసులు వాళ్ళ చేతుల్లో శూలాలంటే ఎటువంటి మారణాయుధాలు పట్టుకుని ఉన్నారు అంటే దాని సంపన్నంలోకి వెళ్తే ఇంకా మళ్ళీ ప్రాణాలతో మళ్ళీ ఉండలేరు. అందుకే ఇవన్నీ ధరించి ఉన్నారు. శూరులు, భయంకరమైన ఆకారాలు ఉన్నాయి, అంత పెద్ద పెద్ద శరీరాలు కలిగి ఉన్నారు. వీళ్ళు రక్షిస్తున్నారు ఆ నగరాన్ని. తస్యాశ్చ మహతిం గుప్తిం సాగరం చ నిరీక్ష్యసః రావణం చ రిపుం ఘోరం చింతయామాస వానరః. ఈ లంకా నగరాన్ని ఇంత రక్షణ వ్యవస్థ కలిగి ఉన్నది. దాని చుట్టూ కూడా ఈ సాగరం ఉన్నది. అంటే ఇది దాటి రావటం అసాధ్యం, దాటి వచ్చాక కూడా లోపలికి వెళ్ళటం అన్నది అసలు సాధ్యం కానిది. ఎందుకంటే అంతమంది రక్షణలో ఉన్నది ఈ లంకా నగరము. అందుకే భయంకరమైన శత్రువుగా గుర్తించి మళ్ళీ ఇలా ఆలోచిస్తున్నాడు. వానరులు ఇక్కడికి వచ్చినా సరే ఏం ప్రయోజనం, ఎందుకంటే లోపలికి వెళ్ళలేరు, అది అసాధ్యము. అంటే అవలీలగా సాగరాన్నన్నా దాటచ్చేమో కానీ ఏదన్నా చేసి ఈ లంకలోకి మాత్రం వెళ్ళటం అసాధ్యము. ఆగత్యాపి హరేయు భవిష్యంతి నిరర్ధకాః నహి యుద్ధేన వైలంకా శక్యా జేతుం సురైరపి ఇమాం తు విషమాం దుర్గాం లంకాం రావణ పాలితాం ప్రాప్యాపి సా మహాబాహుః కిం కరిష్యతి రాఘవః.
ఏది చేస్తున్నా సరే ఆ రామ స్మరణ అన్నది ఎంతలా చేస్తున్నాడు అంటే, మార్గం నాకు చూపిస్తాడు. ఈ కార్యం రామ కోసం చేస్తున్నాను. ఆ రాముడే నాకన్నీ చూపిస్తాడు అని. ఇంత యుద్ధం వీళ్ళతో చెయ్యాలి గాబట్టి లంకను జయించడం దేవతలకు కూడా సాధ్యమవ్వదు. ఇతరులెవరూ కూడా తేరీపారి కూడా చూడటానికి వీలు లేకుండా అంత కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థ కల్పించాడు రావణాసుడు. అందుకే ఇందులో ఎవరు చొరబడలేరు. ఇటువంటి ఈ లంకా నగరం ప్రవేశించటానికి అసాధ్యము. కానీ శ్రీరాముడు ఒకే ఒక్క బాణంతో ఇక్కడ ఇన్ని రకాలుగా ఉన్నవన్నిటినీ కూడా, అన్ని ద్వారాలని అన్నిటినీ కూడా భేదించగలడు. ఎలా అయితే వాలిని చంపే ముందు ఆ 7 తాళ వృక్షాన్ని ఒకే ఒక్క బాణంతో ఎలా అయితే ఛేదించేశాడు, అలాగే ఇన్ని పర్వతాలైనా సరే అవలీలగా కూలగొట్టగలడు. ఆయన బాణం భూలోకంలోనే కాదు ఏ లోకన్నైనా సరే చొచ్చుకుని పోగలదు, పాతాళానికి కూడా చేరగలదు. అటువంటి బాణం వెయ్యగలిగిన సమర్థత కలిగి ఉన్నవాడు మహానుభావుడైన శ్రీరాముడు. అయితే ఇక్కడ అటువంటి శ్రీరాముడు సైతము ఇలాంటి లంకకు చేరి ఏమి చెయ్యగలడు అంటే, అంతలాగా ఉన్నది లోపల వ్యవస్థ. అంటే ఆలోచించుకుని ఏదన్నా చెయ్యాలి, అవలీలగా ఏదో చేసేస్తాను నాకు శక్తి సమర్థత ఉంది అంటే ఇక్కడ అవ్వదు అన్న భావనలో చెప్పాడు. అంతేగాని రాముడికి సాధ్యం కాదని కాదు. అవకాశో నా సాత్వస్య రాక్షసేష్వాభిగమ్యతి నాధానస్య నభేదస్య నైవ యుద్ధస్య దృశ్యతి. అలాగే దొంగోడు ఉన్నాడంటే ఏం చేస్తాడంటే, ఎక్కడికైనా వెళ్ళి అవలీలగా వేరే వాళ్ళది కష్టార్జితాన్ని కానీ ప్రతిదీ కొల్లగొట్టుకుని వచ్చేస్తూ ఉంటాడు. తినేదైతే తిని దగ్గర పెట్టుకున్నాడో ఈ దొంగ బుద్ధి కారణంగా మళ్ళీ ఇట్లా ఎవరన్నా వచ్చి దీన్ని కొడతారేమో అని చెప్పి ఏం చేస్తాడు, చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవటానికి కొన్ని కట్టుదిట్టాలు చేసుకుంటాడు. ఇక్కడ ఎవరు చొరబడకుండా, ఎందుకంటే ఏది సాధ్యమవుతుందో ఇది తనకు తెలుసు, ఎందుకంటే తను అలాగే వెళ్ళి తెచ్చుకుంటాడు కాబట్టి. అందుకని ఆ వ్యవస్థని కల్పించుకుంటాడు. అలాగే ఈ లంకా నగరంలో కూడా అందరి మీద ఎలాగైతే ఇష్టారాజ్యంగా యుద్ధాలు చేసి అన్నీ చేసి బలగర్వం అన్ని గర్వాలకి పోయి అన్నీ చేసిన రావణాసుడు తన నగరాన్ని అంతలాగా కట్టుదిట్టంగా ఆ వ్యవస్థ పెట్టాడు. ఎవరు పడితే వాళ్ళన్నట్టుగా లోపలికి రాలేరు. రాక్షసుల్ని జయించే విషయంలో ఈ అసురి ప్రకృతి కారణంగా ఏదో ఒక ఉపాయం అన్నది చాలా అవసరం. అంటే ఉపాయాలు లేకుండా అలా చొరబడిపోతే మళ్ళీ అపాయాలే వస్తాయి. అందుకే ఇక్కడ అర్ధ సంపదలు కలవారవటం వల్ల దానము ఇక్కడ పని చేయదు. అంటే ఏదైతే దానమైనా సరే దండమైనా సరే ఏదో ఒక ఏదో ఒక ఉపాయంతో ముందుకు వెళ్ళాలి. ఎక్కడ ఏ ఉపాయాన్ని ఎక్కడ వర్తించేలా ఎలా చేస్తాం? ఎలా అయితే నేను మొత్తం చదువుకుని ఉన్నప్పుడు అక్కడ ఏ ప్రశ్న ఇచ్చినా ఈ ప్రశ్న దీనికి సంబంధించి ఇచ్చారు కాబట్టి ఇది రాయటము, ఇలా ఎలా అయితే నాకు తెలుస్తుందో, ఏవి చదవకుండా ఏదో 10 క్వశ్చన్లు చదువుకుని నేను ఎగ్జామ్ రాసేస్తాను అంటే అన్నీ అలాగే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను ముందుగా దానికోసం ఏమి ప్రిపేర్ అవ్వలేదు. కానీ ఇక్కడ ఆలోచన అన్నది ఎలా అయితే దండన భేదమా ఇట్లా ఉపాయాలు ఆలోచించుకోవాలి. ఇంత సాగరాన్ని దాటేశాను కాబట్టి ఏదన్నా చేసేస్తానని కాకుండా ఏదైతే దేశకాల పరిస్థితులకు అనుగుణంగా దాన్ని దాటడానికి ఒక రకంగా ఉంటే ఇక్కడ లోపలికి వెళ్ళటానికి ఇంకో రకంగా వెళ్ళాలి. అందుకని ఉపాయాలతో వెళ్ళాలి. బలదర్పతులు అవటం వల్ల ఏదో ఒక భేద ఉపాయం కూడా మనకి ఇక్కడ కుదరదు. అందుకని బుద్ధిని ఆశ్రయించి వీరితో యుద్ధాల్లో జయించడం కూడా అంత సాధ్యమైనది కాదు, ఇది అసాధ్యమైనదే. అందుకని ఏదో ఒక ఉపాయం అన్నది చెయ్యటానికి కూడా ఇక్కడ ఏది కుదరదు. రామాయణంలో సుందరకాండలు సెకండ్ సర్గలో 29 శ్లోక సంపూర్ణ.